కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందినటువంటి తల్లి కూతురిద్దరు కూడా మరణించారు. కూతురు చందనను బెంగళూరులో డ్రాప్ చేసేందుకు వెళ్ళింది తల్లి సంధ్యారాణి. బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో చందన ఉద్యోగం చేస్తోంది. అయితే ఇద్దరు మూసాపేట వై జంక్షన్ దగ్గర బస్సు ఎక్కారు. చందన అండ్ సంధ్యారాణి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి తల్లి కూతుర్లు వీళ్ళే. L14 అండ్ L15 లోయర్ బెర్త్లు 14 అండ్ 15ని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. రెడ్ బస్ ద్వారా వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. సో సంధ్యారాణి, వేణు ఇద్దరు కూడా దంపతులు. వారి స్వగ్రామం మెదక్ జిల్లా శివాయిపల్లి గ్రామం. ఇటు సంధ్యారాణి అండ్ తన భర్త ఇద్దరు కూడా దుబాయ్లో ఉంటూ ఉన్నారు. బెంగళూరులో కూతురు చందన ఉద్యోగం చేస్తోంది. అయితే కుమారుడు అలహాబాద్లో చదువుకుంటున్నాడట. సో దీపావళి సందర్భంగా కుటుంబం మొత్తం మెదక్ జిల్లాకు చేరుకుంది. దీపావళి పండుగని చాలా ఆహ్లాద వాతావరణంలో చూడండి. ఇక్కడ ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. దీపావళి సందర్భంలో వాళ్ళు దిగినటువంటి ఫొటోస్ అవి వెనకరికి బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత సంతోషంగా, ఆహ్లాదంగా, అట్టహాసంగా పండుగ జరుపుకున్నారు. దుబాయ్లో ఇద్దరు అక్కడే సెటిల్ అయిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు అక్కడే పనిచేస్తున్నారంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇటు కూతురేమో బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది, ప్రైవేట్ ఉద్యోగం. కొడుకేమో అలహాబాద్లో చదువుకుంటున్నాడు. దీపావళి కదా అని చెప్పి అందరూ ఒకే దగ్గరికి వచ్చి పండుగను జరుపుకున్నారు. కుటుంబం అంతా ఏకమైపోయి పండుగ జరుపుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎవరి పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ముందుగానే తండ్రి దుబాయ్ వెళ్ళిపోయాడు. తల్లి కూతురిని బెంగళూరులో డ్రాప్ చేసి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలనుకుందంట. ఇటు కుమారుడేమో అలహాబాద్లో చదువుకుంటున్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో తల్లి కూతురు ఇదే వి కావేరీ ట్రావెల్స్ బస్సులో L14 అండ్ L15 రెండు సీట్స్ రిజర్వ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. కర్నూలులో జరిగినటువంటి ఆ ప్రమాదంలో ఈ ఇద్దరు కూడా సజీవంగా దహనమైపోయారు.